నాకు తెలుసు విహారీ, మీ నాన్న కోరిక మన కుటుంబాలు కలవాలని. ఆ కోరికను తీర్చబోతున్నానని మీ నాన్నగారికి చెప్పుకుంటున్నావా? కాని ఇన్ని రోజులకి, ఇన్ని అవాంతరాలు దాటి 2 సార్లు పీటల మీద పెళ్లి ఆగిపోయి ఇప్పటికీ మళ్ళీ కుదిరింది నాన్నా నీ పెళ్లి. ఈరోజు ఏ ఆటంకం లేకుండా పెళ్లి జరిగిపోవాలి నాన్నా. ఈ పెళ్ళైపోతే ఇంకా మనకన్నీ మంచి రోజులే నాన్నా. ఏంటి నాన్నా, ఇంకా కళ్యాణ తిలకం పెట్టుకోలేదు? లక్ష్మి, ఏంటమ్మా? విహారీకి కళ్యాణ తిలకం పెట్టు. నేనా? అవును లక్ష్మి, మా కుటుంబం మంచి కోరుకునేదనివి నువ్వు. నీ చేత్తో కళ్యాణ తిలకం పెడితేనే మంచిది. విహారీ గారు, తలని కదపకండి. కళ్యాణం తిలకం సరిగ్గా రాకపోతే బాగోదు. లక్ష్మి, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? నీ భర్తకి దగ్గరుండి కళ్యాణ తిలకం పెట్టి పీటల మీదకి పంపిస్తున్నావు. బాధగా లేదా? నువ్వు నీ బాధని కప్పిపుచ్చుతున్నావు. ఎందుకంటే నువ్వు త్యాగం చేయాలని నిర్ణయం చేసుకున్నావు. నీ కన్నీళ్ళని, నీ గుండె కోతని బయటపడనివ్వవు. బావా, హాయ్ సత్య. హాయ్. బావా, చేయి చాపు. ఎందుకు? చెప్తాను బావా, చేయి చాపు. నీ కోసం చేయించిన బ్రేస్లెట్ బావా. I love you, బావా. ఈ మాట నేను నీకు ఎప్పుడో చెప్పాను బావా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని రోజులు నిరీక్షించిన నా ప్రేమ, నా ఇష్టం, నా కలలు అన్నీ ఈరోజు ఈ పెళ్లితో నెరవేరిపోతున్నాయి బావా. నీతోనే నా ఫ్యూచర్, నీతోనే నా జీవితం అని అనేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు నీతో కలిసి పెళ్లి పీటలు ఎక్కుతాను, ఎప్పుడెప్పుడు మన పెళ్లి అవుతుందా అని చాలా ఎదురు చూశాను. కానీ 2 సార్లు నీతో పెళ్లికి సిద్ధమైనా ఆ పెళ్లిళ్ళు జరగలేదు. ఏవేవో కారణాలతో ఆగిపోయాయి. కానీ ఈరోజు అలా పెళ్లి ఆగిపోతేనే నేను నమ్ముతున్నాను బావా. ఈసారి కూడా మన పెళ్లి ఆగిపోతే నేను తట్టుకోలేను బావా.
ఇంకొక గంటలో మన పెళ్లి బావా. ఈ ముహూర్తం కోసం చాలా ఎదురు చూస్తున్నాను. నీకు కూడా నా ఫీలింగే ఉందని తెలుసు బావా. బావా, నేను ఇక్కడ ఉండకూడదు. బాయ్. రే, నువ్వేమో నిజం చెప్పేస్తానంటున్నావు. సహస్రాన్ని చూస్తే ఈ పెళ్ళి ఆగిపోతే తనేమైపోతుందోనని భయంగా ఉందిరా. ఇప్పుడేం చేస్తావురా?